ఓకే. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో మనకి బిగ్ బాస్ ట్రైన్ ఎక్కాలి. 2 ట్రైన్స్ ఎక్కాల్సి ఉంటుంది. డ్రైవింగ్ సీట్ సంపాదించిన వాళ్ళు తమ కంటెండర్‌షిప్ నుంచి కూడా రిమూవ్ చేస్తారన్న విషయం తెలిసిందే. దివ్యకి, తనుజకి వార్ జరిగింది. ఫైనల్లీ అక్కడ రీతు, ఇమ్ము మిగిలారు. సో వాళ్ళిద్దరికి లైక్ ఆ టాస్క్ జరిగినప్పుడు ఇమ్ము గెలిచాడు. ఫైనల్‌గా మళ్ళీ రెండోసారి కెప్టెన్‌గా ఇమ్ము గెలిచాడు. బట్ ఇక్కడ తన గేమ్ చేంజ్ ప్లాన్ ని కొంచెం దివ్య మార్చుకుని ఉంటే గనక ఐ థింక్ రీతుకి అండ్ తనుజాకి మధ్య పోటీ పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. చూసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళేమో. బట్ ఇమ్ము ఆల్రెడీ ఆశకి హద్దు లేదేమో అనిపించింది. ఇమ్ము గురించి అయితే ఆల్రెడీ తను కెప్టెన్ అయ్యాడు కదా, కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కానీ కెప్టెన్ అయిన తర్వాత రెండోసారి కూడా నేను కెప్టెన్ అవ్వాలి అనుకోవడం అంటే కొంచెం అత్యాశకు పోయినట్టుగా అనిపించింది. సో వీకెండ్ లో అయితే నాగార్జున గారు ఈ పాయింట్స్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేసి అడగాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ తనుజాకి ఆల్రెడీ హౌస్ మొత్తంలో అంటే తనుజ విషయంలో దివ్య ఇంట్లో హౌస్ లో ఉన్న అందరినీ పర్సనల్ గా అటాక్ చేసి కక్ష పెట్టుకుని ఏదో తనని కావాలని వాంటెడ్లీ కంటెండర్షిప్ నుంచి తీసేసిందని అయితే చూసే వాళ్ళకైతే అనిపించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి తనుజాని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించడంతో తనుజ మామూలుగా ఏడవలేదు. చాలా అంటే చాలా తన ఎక్కెక్కి ఏడ్చి బన్నీ గారు ఓదార్చడానికి వస్తే కూడా మీరు నాతో మాట్లాడద్దు ఇంకా అని చెప్పేసి చాలా ఇటువైపు కళ్యాణ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను చెప్పేది వింటావా అని చెప్పేసి చేసిందంతా చేసి మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా చండాలంగా అనిపించింది. అంటే దివ్య చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, బట్ ఎందుకు ఇలా తనుజ విషయంలో కక్ష పూరితంగా కావాలని వాంటెడ్లీ తన్ని ఎందుకు ఇలా బలి చేసింది అనేది అర్థం కాని విషయం. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.